హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజు స్టాక్స్ టర్నింగ్ పాయింట్ పాడ్కాస్ట్. ఈ పాడ్కాస్ట్ లో వీఆర్ అన్లాకింగ్ సక్సెస్ స్టోరీస్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆస్పిరెంట్స్. సో ఈ పర్టికులర్ టర్నింగ్ పాయింట్ పాడ్కాస్ట్ లో మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి సక్సెస్ అయిన స్టూడెంట్స్ ని ఇన్వైట్ చేసి వాళ్ళ యొక్క సక్సెస్ స్టోరీస్ కావచ్చు, వాళ్ళు రాసి క్రాక్ చేసిన ఎగ్జామ్స్ లో వాళ్ళు ఏ విధంగా క్రాక్ చేశారు, వాళ్ళ యొక్క స్ట్రాటజీస్ ఏంటి, వాళ్ళ యొక్క టిప్స్ ఏంటి, ఇలాంటి డీటెయిల్స్ అన్ని మనం తెలుసుకోవడం ద్వారా అప్కమింగ్ ఆస్పిరెంట్స్ కి చాలా ఉపయోగపడుతుంది అనేది మన అంజూస్ అకాడమీ ఈ అంజు స్టాక్స్ టర్నింగ్ పాయింట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ పర్టికులర్ ఫస్ట్ ఎవర్ పాడ్కాస్ట్ లో మనం నరేష్ ని ఇన్వైట్ చేయడం జరిగింది. తను డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి సక్సెస్ఫుల్ గా ఫస్ట్ అటెంప్ట్ లోనే టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 క్రాక్ చేసి తను మన ముందు ఉన్నారు. సో తనతో మాట్లాడి క్లియర్ గా ఈ గ్రూప్ 4 క్రాక్ చేయడానికి తను ఏ విధంగా ప్రిపరేషన్ చేశాడు, ఎన్ని సంవత్సరాలు ప్రిపరేషన్ చేశాడు, అండ్ ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశాడు ప్రిపరేషన్ లో, అండ్ సెల్ఫ్ గా ప్రిపేర్ అయ్యారా, అండ్ కోచింగ్ తీసుకున్నారా, ఎలాంటి మెటీరియల్ తను ఓన్ గా నోట్స్ చేసుకున్నారా, ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ డీటెయిల్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ డౌట్స్ ని మనం అడిగి తెలుసుకుందాం. డెఫినెట్ గా ఈ పర్టికులర్ పాడ్కాస్ట్ అనేది ప్రతి ఒక్క అప్కమింగ్ ఆస్పిరెంట్ కి, మీరు స్టేట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వండి, సెంట్రల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వండి, ప్రతి ఒక్క సక్సెస్ స్టోరీ వెనకాల డెఫినెట్ గా కొన్ని ఇంపార్టెంట్ పెయిన్ పాయింట్స్ ఉంటాయి. అవి ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి మిస్ అవ్వకుండా ఈ పర్టికులర్ ఎపిసోడ్ ని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. ఇలాంటివి మరిన్ని ఎపిసోడ్స్ మనం డెఫినెట్ గా మన అంజూస్ అకాడమీ అంజు స్టాక్స్ లో మనం రాబోయే రోజుల్లో డెఫినెట్ గా తీసుకొస్తాము. డిఫరెంట్ కైండ్ ఆఫ్ సక్సెస్ స్టోరీస్ మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. సో ఈ పర్టికులర్ ఫస్ట్ ఎవర్ ఎపిసోడ్ ని సో వెల్కమ్ చేస్తున్నాం. సో వెల్కమ్ టు అంజు స్టాక్స్ పాడ్కాస్ట్ నరేష్. థ్యాంక్ యూ సార్. ఫర్ ఇన్వైటింగ్. సో ఫస్ట్ జనరల్ గా మీరు ఫస్ట్ ఈ పాడ్కాస్ట్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు, అంటే మీరు మీ యొక్క సక్సెస్ స్టోరీస్ కావచ్చు, దీని డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ, మీ నేటివ్ ప్లేసెస్, వాటి గురించి కొంచెం చెప్పండి. ఓకే సార్, నా పేరు నరేష్ అండి. నేను సూర్యాపేట జిల్లా హుజనగర్ మండలంలో నివసిస్తాను. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి పూర్ అండ్ మిడిల్ క్లాస్ అండి. ఫార్మర్స్, మా ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు కూడా ఫార్మర్స్. చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి చదివించారు. అదేవిధంగా వాళ్ళు ఎంత కష్టపడ్డారో దానికి ఫలితంగా నేడు ఈరోజు గ్రూప్ 4 ఎంప్లాయీగా నేను ఉన్నాను. దానికి చాలా సంతోషంగా ఉంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ డిగ్రీ వరకు కూడా చాలా కష్టాలు పడ్డాను. రెసిడెన్షియల్ లో చదవడం, రెసిడెన్షియల్ హాస్టల్లో ఉండడం, ఎందుకంటే పూర్ బ్యాక్గ్రౌండ్ అవడం వల్ల హాస్టల్ ఫీజెస్ అవన్నీ మెయింటైన్ చేయలేక రెసిడెన్షియల్ ఏది ఉన్నా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి కాలేజ్లో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి నాకు కాంపిటేటివ్ మీద ఒక అవగాహన వచ్చేసి ఎలా ఉంటుంది పోటీ అనేది. డిగ్రీ ఎంట్రన్స్ లోనే మంచి ర్యాంక్ తో నేను కర్నూలులో టాప్ కాలేజ్ లో సీట్ వచ్చింది. సో జనరల్ గా ఇప్పుడు మీరు చెప్పారు కదా, సో చాలా పూర్ బ్యాక్గ్రౌండ్, విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి, సో మీరు అంటే రెసిడెన్షియల్ ఇలాంటి వాటిలో చదివారని చెప్తున్నారు. సో ఆ నేపథ్యంలో మీరు జనరల్ గా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద ఐడియా రావడం మీకు ఆ ఏజ్ లో నుంచే ఉందా, లేదంటే మీ ఫ్యామిలీలో మీ రిలేటివ్స్ కావచ్చు, మీ ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, మీ ఎల్డర్స్ ఎవరైనా, మీ పెద్దవాళ్ళు కావచ్చు, వాళ్ళ నుంచి ఏమైనా గైడెన్స్ వచ్చిందా? సో తర్వాత ఈ రూట్ లోకి వచ్చారా? లేదండి, మా ఫ్యామిలీలో ఫస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీగా నేనే ఉన్నాను. సంతోషంగా ఉంది. వెరీ గుడ్. బేసికల్లీ నా కాంపిటేటివ్ అవేర్నెస్ ఎక్కడ వచ్చిందంటే నేను డిగ్రీ సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అండి కర్నూలులో ఏపీఆర్డీసీ ద్వారా వస్తుంది. అక్కడ చదివిన నేపథ్యం నాకు చాలా యూజ్ అయింది. అక్కడ మా సీనియర్స్ వచ్చే గైడెన్స్, సీనియర్స్, సూపర్ సీనియర్స్ ఎవరీ ఇయర్ వస్తారండి. వాళ్ళు మంచి మంచి పొజిషన్ లో ఉండి మా దగ్గరకు వచ్చి మా ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేసి ఎలా ఉండబోతుంది రేపు, ప్రైవేట్ జాబ్ ఎలా ఉండబోతుంది, గవర్నమెంట్ జాబ్ ఎలా ఉండబోతుంది, ఏం చదివితే ఏమవుతాం, ఆ గైడెన్స్ నాకు చాలా ఇంపార్టెంట్ గా తీసుకున్నాను. ఇప్పుడు మీరు ఏపీఆర్డీసీలో డిగ్రీ చేశానన్నారు కదా, అంటే అది గవర్నమెంట్ కాలేజ్. సో అప్పటి వరకు కూడా అంటే మీ చైల్డ్హుడ్ అంటే స్టార్టింగ్ ఫస్ట్ క్లాస్ నుంచి కూడా మొత్తం గవర్నమెంట్ లోనే చదివారా? లేదా, అప్ టు 10th మంచి మంచి స్కూల్లో చదివాను. బేసిక్ చాలా బాగుందండి. ఓకే. ఆఫ్టర్ అంత బేసిక్ పెట్టుకొని నేను ఎప్పుడైతే నా మైండ్ సెట్ ఎలా ఉందంటే ఇట్లా కార్పొరేట్ సైడ్ వద్దు, ఏమున్నా ఈ రెసిడెన్షియల్ లైఫ్ చూడాలని ఉన్నాను. ఎందుకంటే అప్పటికే నాకు 10th లోనే రెసిడెన్షియల్ లైఫ్ అంటే ఏందో తెలుసుకోవాలని ఆశ కలిగింది. ఎందుకంటే రెసిడెన్షియల్ చదివిన వాళ్ళు మంచి మంచి పొజిషన్ లో ఉంటారు అనే భావన నాలో ఎప్పటి నుంచో ఉంది. ఆ భావనతో నేను ఖచ్చితంగా సీట్ కొట్టాలి, ఏపీఆర్డీసీలో సీట్ కొట్టాలనే ధ్యేయంతోనే నేను డిగ్రీలో జాయిన్ అయ్యాను. వెరీ గుడ్. సో ఇప్పుడు మీ ఫాదర్ మీ మదర్ ఇద్దరు కూడా వ్యవసాయం, ఫార్మర్స్. అంటే ఇంకా ఇంట్లో ఎవరెవరు ఉంటారు మీరు? నాతో పాటు ఇద్దరు అక్కలండి. ఓకే. సో ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ గా మీకు అప్ టు 10th వరకైనా, తర్వాత మీకు ఈ ఏపీఆర్డీసీ రెసిడెన్షియల్ రూట్ లో వెళ్ళాలని కోరిక ఉండే.
అంటే జనరల్ గా అందులో కూడా అంటే నాకు కూడా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్తున్నా. సో అందులో మీకు డెఫినెట్ గా ఈ రూట్ లోకి రావడానికి మెయిన్ బీజం అక్కడ నుంచే పడిందని చెప్పొచ్చు. డెఫినెట్ గా అక్కడ సిల్వర్ జూబ్లీ కాలేజ్ లోనే పడింది. కాకపోతే ఆఫ్టర్ డిగ్రీ కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నేను వెంటనే అప్పుడు జరిగిన ఎగ్జామ్ ఐసిఐసిఐ బ్యాంక్ ఎగ్జామ్ జరిగింది. ఓకే. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ ఆపరేషన్స్ అనే Okay, ప్రోగ్రామ్ తోని జరిగింది. ఓకే. అయితే అక్కడ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండడం, మనం కాంపిటేటివ్ వస్తే 1-2 ఇయర్స్ పడుతుంది అనే పడుతుంది. భావనతోని నేను ఫస్ట్ ఐసిఐసి ఇమీడియట్ ఎర్నింగ్స్ కోసం పీజీడీ కోర్స్ చేశారు. ఓకే. సీనియర్ ఆఫీసర్ గా జాయిన్ అయ్యి కర్నూలు బ్రాంచ్ లో సీనియర్ ఆఫీసర్ గా విధులు కూడా నిర్వహించాను. పీజీ డిప్లొమా కోర్స్ చేసి ఇమీడియట్ ఇన్కమ్ కోసం జాయిన్ అయ్యారు. జాయిన్ అయిపోయి 1 ఇయర్ జాబ్ చేశాను. ఓకే. అంటే అదే కంటిన్యూ అవ్వలేదు ఎందుకు అంటే దానికి మళ్ళీ నెక్స్ట్ ఏదైనా? ఫస్ట్ అనుకున్నాను కదా కాంపిటేటివ్ లో మనం అంటూ ప్రూవ్ చేసుకోవాలి. ఓకే. ఐసిఐసి కూడా ఒక ఎగ్జామ్ రాసి వెళ్ళాం కానీ అక్కడ అంత మెరిట్ ఉండదండి. ఓకే. ఇంకా టఫెస్ట్ ఆఫ్ ది టఫెస్ట్ రాయాలనేది నా కోరిక ఎప్పటికీ. ఓకే. సో డిగ్రీలో మీది ఏది బ్యాక్గ్రౌండ్? బిఎస్సి కంప్యూటర్స్. తర్వాత మీరు ఐసిఐఎస్ లో జాబ్ చేశారు. ఒక 1 ఇయర్ సీనియర్ ఆఫీస్ గా పీజీ డిప్లొమా చేశారు. సో అక్కడి నుంచి మెయిన్ గా అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు గ్రూప్ 4 క్రాక్ చేసేంత వరకు సో మీకు ముందు నుంచే కొంత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి అండ్ ఫ్యామిలీ పరిస్థితులను ఆధారంగా చేసుకొని కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం 1 ఇయర్ చేశారు. చేసిన మనీని తీసుకొని వచ్చి ఓకే. ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. అంటే కోచింగ్ తీసుకున్నారా? ఎట్లా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు? స్టార్టింగ్ లో అసలు ఏం బుక్స్ ఉంటాయి, కాంపిటేటివ్ లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది ఓకే. త్రూ ఒక ఫ్రెండ్ తెలుసుకున్నాను. ఓకే. తెలుసుకొని అక్కడి నుంచి ఆ బుక్స్ పర్చేస్ చేశాను. ఓకే. బుక్స్ ని తరోగా చదవడం స్టార్ట్ చేశాను. ఓన్ గా సెల్ఫ్ ప్రిపరేషన్ కోచింగ్ జాయిన్ అవ్వలేదు. ఓకే. 1 ఇయర్ వరకు ఏ కోచింగ్ జాయిన్ అవ్వలేదు నేను. ఓకే. కంప్లీట్ నాలెడ్జ్ అసలు ఏముంటది సబ్జెక్ట్ అంటే ఎలా ఉంటది అనేది మీది డిగ్రీ ఏ ఇయర్ లో అయిపోయింది? 16 లో. సో 16 లో అయిపోయిన వెంటనే అంటే జనరల్ గా మీకు కంప్లీట్ నాలెడ్జ్ ఉండేనా? అంటే ఏమేమి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి జనరల్ గా? ఇప్పుడు మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్ మన తెలంగాణలో ఉంటాయి, ఇట్లా డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా. సో మీకు అట్లా ఏమన్నా పర్టికులర్ ఐడియా ఉండేనా? జస్ట్ నార్మల్ గా ఇట్లా వెళ్ళారా? ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మీద పెద్ద ఐడియా లేదు. ఎందుకంటే మా సిల్వర్ జూబ్లీ కాలేజ్ ఎప్పుడు కూడా టార్గెట్ అయ్యి ఉండేసరికి లైక్ యూపీఎస్సీ అన్న ఉన్నది, సిజిపిఎస్సీ అన్న ఉన్నది. ఈ టైప్ స్టేట్ బోర్డ్ ఆర్ యూపీఎస్సీ మధ్యలో ఎస్ఎస్సీ రైల్వే అనే దాని గురించి పెద్దగా అవగాహన లేదు. అలా నేను స్టార్ట్ చేశాను. బేసిక్ గా ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి స్టార్ట్ చేశాను. ప్రిపరేషన్ లో ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ నేర్చుకుంటూ వచ్చాను. మ్యాథ్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడంతో ఆర్ఎస్ అగర్వాల్ అనే బుక్ పట్టాను. అది నా లైఫ్ టర్నింగ్ పాయింట్ అండి. ఎందుకంటే కోచింగ్ కి వెళ్తే మనకి కాన్సెప్ట్ చెప్పారు, మేజర్ గా షార్ట్ కట్స్ డిపెండ్ అయి ఉంటారు. కాకపోతే నేను కాన్సెప్ట్ అనేది చాలా నమ్ముతాను. కాన్సెప్ట్ ని నమ్ముతా ఎక్కువ, షార్ట్ కట్స్ కంటే కాన్సెప్ట్ వచ్చాక షార్ట్ కట్ చాలా ఇంపార్టెంట్. అదేంటంటే కాంపిటేటివ్ ఎలా ఉంటదంటే కాన్సెప్ట్ అండ్ షార్ట్ కట్ రెండు ఇంపార్టెంట్. ఏది వదిలేసినా కూడా సక్సెస్ రేట్ ఉండదు అలా. సో జనరల్ గా ఇప్పుడు మీరు ఏపీఆర్డిసిలో ఉన్నప్పటి నుంచే అంటే యూపీఎస్సి, టీఎస్పీఎస్సి ఇది కొంచెం ఆ రూట్ లో ఉండడం వల్ల మీరు డైరెక్ట్ ఎన్సీఆర్టీ నుంచి స్టార్ట్ చేశారు. అంటే చాలా మందికి అవగాహన ఉండక ఎన్సీఆర్టీస్ కూడా చదవరు ఇమీడియట్ గా రాగానే. సో మీరు చదవడం చాలా అడ్వాంటేజ్. అయితే ఈ 1 ఇయర్ క్రమం ఉంది కదా సార్, నేను ప్రిపేర్ అయ్యే 1 ఇయర్ లో అప్పుడు తెలుసుకుంటూ వచ్చాను ఇంకా ఏవేవి బోర్డ్స్ ఏ ఎగ్జామ్స్ ఉంటాయి, ఎస్ఎస్సి ఉన్నది, రైల్వేస్ ఉన్నది, ఇలా డిఫరెంట్ సిలబస్ ఏమున్నది, ఏది ఎంచుకోవాలనేది 1 ఇయర్ పట్టింది సార్. ద ఫస్ట్ ఎన్సీఆర్టీస్ తోటి స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో మీకు వీటి గురించి తెలిసింది అంటే డిఫరెంట్ సెంట్రల్ ఎగ్జామ్స్ గురించి ఎగ్జామ్స్ మనం అటెంప్ట్ చేయొచ్చు. ఓకే. ఆ టైంలో అలా స్టార్ట్ చేసుకుంటూ 2019 లో ఎన్టీపీసీ. ఓకే. సో అప్పుడు ఆ బేసిక్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత 16-17 ఆ టైంలో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. 18-19 లో స్టార్ట్ చేశారు. అచ్చా, ఓకే. 1 ఇయర్ చేశారు. సో 18-19 లో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన టైంకి సో ఫస్ట్ ఏం ఎగ్జామ్స్ రాశారు జనరల్ గా? నేను 18 లో రాసినప్పుడు ఏం ఎగ్జామ్ రాశారు? 18 లో ఏం ఎగ్జామ్స్ రాయలేదండి. ఓకే. పంచాయత్ సెక్రటరీ అనేది మన తెలంగాణ. అవును, అప్పుడు పడింది. అవును, అదొక ఎగ్జామ్ రాశాను. ఓకే. తర్వాత బేసిక్ నాలెడ్జ్ తోటి ఎస్ఐ అండ్ పీసీ ప్రిలిమ్స్ రాశాను. ఎస్ఐపిసి ప్రిలిమ్స్ రాశారు అప్పుడు. ఓకే. 18 లో అవును నోటిఫికేషన్ వచ్చింది. ప్రిలిమ్స్ క్లియర్ అయింది. బట్ అప్పుడు నాకు ఆ ఇంట్రెస్ట్ లేకుండే డిపార్ట్మెంట్ సైడ్. ఓకే. నాది ఎలా ఉంటదంటే బాగా నేర్చుకోవాలనే తపనలో పడినాను. ఎందుకంటే జాబ్ చేసి ఉన్నా 1 ఇయర్ అవునవును ఇంకా ఉంటది, సబ్జెక్ట్ చాలా ఉంటదంట అనే క్రమంలో నేర్చుకొని మంచి జాబే కొట్టాలి, ఇంకా ఈ డిపార్ట్మెంట్ లో ఆగిపోతామే అన్న భయానికి ప్రిలిమ్స్ రాసుకుంటూ వచ్చాను. ఆ 2 ప్రిలిమ్స్ పంచాయత్ సెక్రటరీ రాశాను. అవి ఏమైనా క్లియర్ అయ్యారా? సెక్రటరీ క్లియర్ కాలేదు. క్లియర్స్ క్లియర్ అయిపోయినాయి. ఏది ఎస్ఐ కానిస్టేబుల్ 2, ఎస్ఐ 1, కానిస్టేబుల్ 2. చాలా అడ్వాంటేజ్ గా ప్రిపేర్ అయినా అంటే ఎగ్జామ్ ఈజీ అయిపోయింది. అంటే మీకు ఆ ఫస్ట్ లెవెల్లోనే ప్రిలిమ్స్ అయిపోయింది రెండిట్లలో కూడా. సో
అప్పటి వరకు అయితే ఏం కోచింగ్ తీసుకోలేదు. సో సెల్ఫ్ ప్రిపరేషన్ ఎన్సీఆర్టీ స్టార్ట్ చేశారు. తర్వాత బేసిక్ ఆర్ఎస్ అగర్వాల్ ఇవన్నీ ప్రిపేర్ అవ్వడం వల్ల మ్యాథ్స్ లో స్ట్రాంగ్ ఉండడం వల్ల ఇవి క్లియర్ చేయగలిగారు. సో నెక్స్ట్ ఏం రాశారు దాని తర్వాత, అంటే 18-19 ఆ ఎగ్జామ్స్ తర్వాత? 18-19 తర్వాత నేను ఎస్ఎస్సి, అప్పుడు ఎస్ఎస్సి సైడ్ వచ్చాను. యా, నేను ఎస్ఎస్సి గురించి మీ గురించి విన్నాను. ఇప్పుడు ఎస్ఎస్సి మీరు ఒక 2 టైమ్స్ టైర్ 1 కూడా క్రాక్ చేశారు. సో ఆ స్టోరీ ఎట్లా అంటే, ఇప్పుడు స్టేట్ ఎగ్జామ్స్ రాశారు అప్పటి వరకు అయితే, సెంట్రల్ ఎగ్జామ్స్ ఎట్లా? అప్పుడు ఎస్ఎస్సి గురించి తెలిసింది. ఎస్ఎస్సి కూడా మంచి జాబ్స్ ఉన్నాయి, ప్రొఫైల్ అన్ని తెలుసుకున్న తర్వాత ఇంకా నా ప్రిపరేషన్ ఎస్ఎస్సికి ఉండాలని ఫిక్స్ చేసుకున్నాను. ఓకే. అప్పటి నుంచి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసుకున్నాను. ఆ కన్సిక్యూటివ్ 2 ఇయర్స్ కూడా ప్రిలిమ్స్ క్లియర్ అయింది. చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల రాలేదు. అది ఎలా ఉందంటే, ఆల్రెడీ నేను మ్యాథ్స్ స్ట్రాంగ్ అయిపోయాను. 1 ఇయర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను, మ్యాథ్స్ స్ట్రాంగ్ అయిపోయాను. ఆ మ్యాథ్స్ ని బేస్ చేసుకొని ప్రిపరేషన్ కంటిన్యూ చేశాను. మనం ఎప్పుడైనా కాంపిటేటివ్ లోకి వచ్చినప్పుడు అట్లీస్ట్ 1 బేస్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని త్రూ మనం అన్ని సబ్జెక్టులు క్లియర్ ఫోకస్ చేయాలి. అలా స్టార్ట్ చేశాను. అంటే మీకు ఎస్ఎస్సి 2 టైమ్స్ టైర్ 1 క్లియర్ అయింది. అంటే ఇప్పుడు మీరు కొన్ని మిస్టేక్స్ చేసిన వల్ల టైర్ 2 క్లియర్, అంటే ఏం మిస్టేక్స్ మీరు ఐడెంటిఫై చేసినారు? చేశాను సార్. ఆ 2 టైమ్స్ మిస్టేక్స్ ఏంటంటే, నేను మాక్ టెస్ట్లు తక్కువ రాయడం. మాక్ టెస్ట్ చాలా మాక్ ఇంపార్టెంట్ టెస్ట్లు అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఆ టైంలో తెలిసింది. మా ఫ్రెండ్స్ క్లియర్ చేసిన ఫ్రెండ్ ఉన్నారు, అతనికి నాకు డిఫరెన్స్ మాక్ టెస్ట్లలో వచ్చింది. ఓకే. ఇప్పుడు ఎస్ఎస్సిలో జనరల్‌గా మ్యాథ్స్ గాని, ఇంగ్లీష్ గాని కొంచెం ఎక్కువ వెయిటేజ్ వెయిటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఉంటుంది. సో అవి మీకు యూజ్ అయిందంటారా మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ? చాలా యూజ్ అయింది. ఓకే. తర్వాత ఇంకా ఎస్ఎస్సికి పోయాక మ్యాథ్స్ ఇంకా డెవలప్ అయింది. ఓకే. ఎస్ఎస్సి చాలా రాసిన డెవలప్ తర్వాత. చాలా డెవలప్ అయిపోయింది. ఆ మ్యాథ్స్ డెవలప్ అయిన మ్యాథ్స్ నేను టీచింగ్ సైడ్ మళ్ళడానికి కూడా అవును. మీరు క్లాసులు కూడా చెప్పారని నేను విన్నాను. సో క్లాసెస్ చెప్పడం వల్ల కూడా మీకు ఇంకా అడిషనల్ అడ్వాంటేజ్ ఉంటుంది. సో క్లాసెస్ అంటే జనరల్‌గా ఎవరికి చెప్పేవాళ్ళు? ఎన్సీఆర్టీ ప్రోగ్రామ్స్ లో చెప్పాను. ఓకే. ఇంకా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఏదైనా కాంపిటీటివ్ ఎస్ఐపిసి బ్యాచెస్ చెప్పారు. డిస్ట్రిక్ట్ లో మనకి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ అవును. అవును. అక్కడ చెప్పాను. ఓకే. ఓకే. అంటే డిఫరెంట్, అంటే మన రూమ్ లో ట్యూషన్స్ లెక్క చెప్పాను. ఓకే. ఓకే. సో ట్యూషన్స్ చెప్పారు, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ డిఫరెంట్ ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి చెప్పారు, సిఆర్టీ చాలా అడ్వాంటేజ్. ఇంజినీరింగ్ కాలేజెస్ లో గానీ, డిగ్రీ కాలేజెస్ లో గానీ క్లాసెస్ చెప్పారు. సో దానివల్ల డెఫినెట్ గా అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఆ స్టేజ్ వరకు కూడా మీరు ఎక్కడ కోచింగ్ తీసుకోలేదా? తీసుకోలేదు. అప్పటి వరకు తీసుకోలేదు. ఎప్పుడు కోచింగ్ తీసుకోలేదండి. కానీ మాక్ టెస్ట్ రాయడం స్టార్ట్ చేశాను. మాక్ టెస్ట్ ఫెయిల్యూర్స్ వచ్చిన తర్వాత మాక్ టెస్ట్ రాయడం స్టార్ట్ చేశాను. ఓకే. స్టార్ట్ చేశాక మనకి రైల్వే ఎన్టీపీసీ పడ్డ తర్వాత ఎగ్జామ్ జరగడానికి చాలా ఇయర్స్ పట్టింది. అవును. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ పట్టింది. గ్యాప్ వచ్చింది. ఆ 2 ఇయర్స్ లో ఎన్టీపీసీ లెవెల్ 6 క్లియర్ అయిపోయింది. ఎన్టీపీసీ లెవెల్ 6 కూడా క్లియర్ అయిపోయింది. CBT 1 క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ CBT 2 క్లియర్ అయిపోయింది. ఓకే. ఆల్మోస్ట్ నేను జాబ్ వచ్చేసింది అనుకున్న టైంలో మనకి సైకోమెట్రీ టెస్ట్. అవును, సైకోమెట్రీ ఉంటుంది. అది క్వాలిఫైయింగ్ నేచర్ ఉన్నా కూడా నేను క్లియర్ చేయలేకపోయాను. అంటే చాలా మంది ఆ క్వాలిఫైయింగ్ నేచర్ ఉన్న ఎగ్జామ్స్ ని కూడా నెగ్లెక్ట్ చేస్తుంటారు. అయితే అలానే అదే సైకోమెట్రీ ఎగ్జామ్ లో 0.7 తో పోయింది. ఓకే. అక్కడ అదే పోయిన తర్వాత మనకి అదే ఇయర్ లో టీజీపీఎస్సీ నోటిఫికేషన్ వచ్చింది. సో దానికంటే ముందు, అంటే దానికి మన స్టేట్ ఎగ్జామ్స్ కి వచ్చే ముందు ఇప్పటి వరకు చేసిన ప్రిపరేషన్ లో ఇప్పుడు మీరు మ్యాథ్స్ లో స్ట్రాంగ్ అని చెప్పారు. మ్యాథ్స్ తో పాటు ఇప్పుడు మనకు అందులో రీజనింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, అండ్ అన్ని ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లో జనరల్ స్టడీస్ కూడా ఉంటుంది. సో వాటిని ఎట్లా బ్యాలెన్స్ చేయగలిగారు? ఎప్పుడైతే నేను మ్యాథ్స్, ఇంగ్లీష్, రీజనింగ్ లో స్ట్రాంగ్ అయిపోయాను ఎస్ఎస్సి ద్వారా, ఇది వీటికి టైం కేటాయించడం తగ్గించి ఓకే స్టేట్ కి వస్తున్నా. స్టేట్ లో జిఎస్ చాలా ఇంపార్టెంట్, జనరల్ స్టడీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఎస్ఎస్సి లో కూడా జనరల్ స్టడీస్ ఉంటుంది, కానీ వెయిటేజ్ తక్కువ ఉండడం వల్ల మనం మినిమం బుక్స్ చదివిన బేసిక్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తో వెళ్ళిపోయాయి. స్టేట్ లో ఉండే జిఎస్ కి దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో మళ్ళీ దానికి రిఫరెన్స్ బుక్ చూసాను, స్టార్ట్ చేశాను. ఇక్కడ అడిషనల్ గా తెలంగాణ మూవ్మెంట్, తెలంగాణ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. తెలంగాణ సోషియో ఎకనామిక్. ఆ ప్రిపరేషన్ లకు వచ్చే ముందు అంటే ఇప్పుడు జనరల్ గా సెంట్రల్ ఎగ్జామ్స్ అంటే ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాయి. ఐ మీన్ ఎస్ఎస్సి కానీ రైల్వే ఆల్మోస్ట్ వస్తూ ఉంటాయి ఎవ్రీ ఇయర్. బట్ ఎందుకంటే సెంట్రల్ నుంచి మళ్ళీ స్టేట్ ఎగ్జామ్స్ ఎందుకు రాయాలనిపించింది, దాని గురించి? అది కానీ దానికి కూడా ఒక స్టోరీ. ఇప్పుడు మనం బర్డెన్ అవ్వద్దు ఫ్యామిలీ. అవును. సో నాకు ఒకటి ఇంపార్టెంట్, జాబ్ ఇంపార్టెంట్. అట్లానే ఎస్ఎస్సి లో నాకు చిన్న మేజర్ ఎక్కడో మైనర్ మిస్టేక్ జరుగుతుంది అని అర్థమైపోతుంది సార్. ప్రతి ఇయర్ ప్రిలిమ్స్ క్లియర్ అవుతుంది, మెయిన్స్ లో పోతుంది. ఓకే. టైపింగ్ పోయినది సార్ లాస్ట్. ఓకే. ఇలాంటి క్వాలిఫైయింగ్ నేచర్ అయిపోతుంది. ఓకే. ఓకే. సో వాటిని ఓవర్కమ్ చేయాలంటే 1 ఇయర్ ఎక్స్ట్రా అవుతుంది. అవును. సో గ్రూప్ 4 నోటిఫికేషన్ ని మనం క్లియర్ గా చదివినట్టయితే 1 పేపర్ కంప్లీట్, పేపర్ 2 అనేది మ్యాథ్స్, ఇంగ్లీష్, రీజనింగ్. సో నేనేం దాన్ని బేస్ చేసుకొని ఇట్ సైడ్ టర్న్ అయ్యా. ఓకే. ఓకే. ఈ పేపర్ ఓకే, ఐఎమ్ గుడ్. తర్వాత పేపర్ 1 డెవలప్ చేసుకుంటే ఒక జాబ్ క్రాక్ చేస్తే ఇంట్లో బర్డెన్ తగ్గుతుంది.
ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అవ్వదు. తర్వాత నా ప్రిపరేషన్ మళ్ళీ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫైనాన్షియల్ సపోర్ట్ చేయాలి అనేది. సో మీ సైడ్ నుంచి ఇప్పుడు 2000 ఆల్మోస్ట్ 16-17లో మీరు డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత సో 1 ఇయర్ జాబ్ చేసి మళ్ళీ తర్వాత ప్రిపరేషన్లోనే ఉన్నారు ఆల్మోస్ట్ 18-19-20 ఆ టైం వరకు కూడా. అంటే మీ ఫ్యామిలీ ఎట్లా సపోర్ట్ చేశారు? అంటే మీ పేరెంట్స్ సైడ్ నుంచి కావచ్చు, మీ మదర్, ఫాదర్? ఏనాడు వాళ్ళు బర్డెన్ గా ఫీల్ అవ్వలేదు. కాంపిటేటివ్ లో దిల్సుఖ్నగర్ లో రూమ్స్ లో ఉంటూ హాస్టల్స్ లో ఉంటూ చదివినా కూడా బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. ఏనాడు నువ్వు కాంపిటేటివ్ ఫిట్ అవ్వమని చెప్పలేదు. అంటే 2-3 సార్లు అంటే ఫెయిల్ కూడా అవుతున్నావు అరే అట్లాంటి సిచ్యువేషన్స్ లో? నా మీద చాలా కాన్ఫిడెంట్. ఓకే, నువ్వు డెఫినెట్ గా అచీవ్ చేస్తావు. వాళ్ళ నమ్మకమే నాకు చాలా బూస్ట్ అయ్యేదండి ప్రిపరేషన్. ఓకే, సో వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఎవ్రీ మంత్ వాళ్ళు నాకు పే చేసే అమౌంట్ చాలా బూస్ట్ అప్ ఇచ్చేది. ఓకే, ఓకే, స్టిల్ దే ఆర్. సో వాళ్ళు కూడా ఎంతో కష్టపడి అంటే వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి చేసి ఉంటారు. బట్ ఏనాడు కూడా నన్ను బర్డెన్ గా ఫీల్ అయ్యి కాంపిటేటివ్ లో ఫిట్ అయ్యి మళ్ళీ ఆల్రెడీ జాబ్ చేసినాం కదా అదే జాబ్ వెళ్ళని మాత్రం ఏనాడు. అది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఓకే, అంటే అబ్బాయి కాన్ఫిడెన్స్ ఉండడం కామన్ గా ఉంటుంది, బాగా సపోర్ట్ చేస్తారు. బట్ అంటే స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు కూడా ఒక 2-3 ఇయర్స్ ప్రిపేర్ అవుతున్నారు, ఆ సస్టైన్ గా లాంగ్ కన్సిస్టెంట్ గా ఉండడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అంటే చాలా మంది నుంచి చూస్తున్నాం, అక్కడ ఎలా ఓవర్కమ్ చేయగలిగారు? కాంపిటేటివ్ వచ్చే వాళ్ళకి ఒక మెయిన్ థింగ్ చెప్పాలి ఏంటంటే కన్సిస్టెంటీ ఉండాలి సార్ ఖచ్చితంగా. ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓపిక చాలా ఉండాలి. రాయగానే వస్తది అనుకుని ఎవరైతే కాంపిటేటివ్ వస్తున్నారో వాళ్ళు రావద్దు. చెప్పలేం సార్, మనం ఎంత నాలెడ్జ్ ఉన్నా 0.25 మార్క్స్ తో కూడా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు అదే అంటారు, ఇప్పుడు మీరు గ్రూప్ 4 ఫస్ట్ టైం క్లియర్ చేసారేమో కానీ దానికంటే ముందు ఎన్నో డిఫరెంట్ ఎగ్జామ్స్, ఎన్నో ఇయర్స్ డిఫరెంట్ ఎగ్జామ్స్ ఫెయిల్ అవ్వడము, ప్రిపేర్ అవ్వడం ఇవన్నీ కామన్. ఏ ఎగ్జామ్ పోయినా కూడా నాకు ఏ ఆలోచన రాదు, నాకు వస్తది. ఓకే, ఇక్కడ పోయి ఉంటది, అది మిస్టేక్ ని ఓవర్కమ్ చేస్తే ఇంకోటి వస్తుంది. కన్సిస్టెన్సీ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా, ఓపిక చాలా ఇంపార్టెంట్. ఓపిక చాలా ప్రిపరేషన్ ఓపిక ఉంటేనే మనం క్లియర్ చేస్తాం. ఎందుకంటే మనం చదివేది ఒక సబ్జెక్ట్ 2 సబ్జెక్ట్స్ కాదు, చాలా సబ్జెక్ట్స్ చదవాలి కాంపిటేటివ్ లో క్లియర్ చేయాలి. డిఫరెంట్ పేపర్స్ ఉంటాయి, అన్నిటిని కూడా ఓవర్కమ్ చేయాలంటే మాత్రం చాలా ఓపికగా చదువుకోవాలి, చాలా క్లియర్ గా ఉండాలి కాంపిటేటివ్ లో. హరీబరీగా ఎవరైతే కాంపిటేటివ్ వస్తున్నారో వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అలా ఉండదు కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది. మేబీ ఒకరికి ఫస్ట్ అటెంప్ట్ రావచ్చు, సెకండ్ అటెంప్ట్ రావచ్చు. నీ గోల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయితే మాత్రం డెఫినెట్ గా అది వచ్చే వరకు ఉంటా అని కాన్ఫిడెంట్ గా ఉంటేనే రావాలి. గైస్ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది కాంపిటేటివ్ ఎగ్జామ్లోకి వచ్చినప్పుడు, సార్ నరేష్ చెప్పిన, ఇంకా నేను కూడా చాలా ఇయర్స్ నుంచి టీచింగ్ చేస్తున్నాం, చాలా మంది స్టూడెంట్స్ చూస్తాం కాబట్టి కన్సిస్టెంటీ చాలా ఇంపార్టెంట్ కీ పాయింట్ అవుతుంది. మనకు ఓపిక ఉండడం కానీ, మనకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండడం కానీ, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. మనల్ని బ్యాక్ పుంజడానికి బ్యాక్ పుల్లింగే ఉంటుంది సార్ కాంపిటేటివ్ లో. అంటే ప్రతి ఫెయిల్యూర్ కూడా ఇంకా వద్దు చాలు, మనీ వేస్ట్ అవుతుంది, ఇయర్స్. సో వీటితో పాటు జనరల్ గా అంటే మన ఫ్యామిలీతో పాటు సరౌండింగ్స్ లో ఉండే వాళ్ళ నుంచి కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రెషర్స్ ఉంటాయి, అవి ఎట్లా ఓవర్కమ్ చేస్తారు? అట్లాంటివి ఏమన్నా ఫేస్ చేశారా? అవి చాలా ఫేస్ చేశానండి. హైదరాబాద్ లో టైం పాస్ చేస్తున్నాడు, ఇలాంటి మాటలు చాలా విన్నాను మా ఊర్లో. కాకపోతే నా సక్సెస్ ఏనాటికైనా వాళ్ళకి ఆన్సర్ చెప్తుంది అనేది నా కాన్ఫిడెన్స్. సో ఇప్పుడు సక్సెస్ అయ్యారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంటుంది, వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది. సో జనరల్గా ఇప్పుడు గ్రూప్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. సో గ్రూప్ 4 ఏ ఇయర్లో వచ్చినప్పుడు నోటిఫికేషన్? ఇది 22లో వచ్చింది. 22లో వచ్చింది. క్లాస్ అంటే 2000 ఆల్మోస్ట్ 18-19 ఆ మధ్యలో కరోనా పీరియడ్ అంతా కూడా. సో అప్పుడు ఇంటి దగ్గర ఉన్నారా, ఇక్కడే ఉండి ప్రిపేర్ అయ్యారా? ఇష్యూస్ ఉండి అప్పుడు ఆల్మోస్ట్ ప్రిపరేషన్ లేదు, ఇంకా ప్రిపరేషన్ లేదు. 21 జనవరిలో CBT 1 NTPC ఆ డే నుంచి స్టార్ట్ చేశాను. ఎప్పుడు అది? 2021 జనవరిలో CBT 1 రాస్తే మళ్ళీ 2022 మేలో CBT 2 రాశాను. గ్యాప్ అనేది మనం సక్సెస్ కాలేదనడానికి లేదండి. ఎగ్జామ్స్ పెట్టే టైం కూడా చాలా డిఫరెన్స్. దాని వల్ల మన కెరీర్ కూడా లెంత్ అవుతుంది. 2000 మళ్ళీ 2021లో మళ్ళీ రీస్టార్ట్, అంటే ఆల్మోస్ట్ కరోనా తర్వాత మళ్ళీ 2021లో NTPC స్టార్ట్ చేశారు. NTPCలో ఒకటి క్లియర్ చేశారా? లెవెల్ అన్ని లెవెల్స్ క్లియర్ అయ్యాయి. ఓకే, అందులో ఓకే లెవెల్ 6 కి పోదాం అనుకున్నారు. ఎలా ఉంటదంటే కాంపిటేటివ్ లో మనకి మనం అనుకున్నదే రావాలని ఉంటది, కానీ ఆ మైండ్ సెట్ ఉంటేనే బెటర్. ఓకే, కాబట్టి ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని అంత హార్డ్ వర్క్ చేయగలుగుతాం. ఏది వచ్చినా పోదాం అనుకున్నట్టే చిన్న చిన్న ప్రిపరేషన్లు చేసి అసలు ఏది రాకుండా అయిపోతాం. సో NTPC తర్వాత మనకి ఇప్పుడు 2020లో గ్రూప్ 4 నోటిఫికేషన్ తో అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. అంటే ఇప్పుడు గ్రూప్ 4 మీరు అప్పుడు ఆలోచించిన దాని ప్రకారం
ఫ్యామిలీకి యూజ్ అవ్వాలి. ఐ మీన్ ఫైనాన్షియల్ బర్డెన్ అవ్వకూడదు. త్వరగా సక్సెస్ రావాలి అంటే త్వరగా ఎగ్జామ్ క్రాక్ చేయాలి. ఇప్పటివరకు రాసిన అండ్ ఫెయిల్ అయిన ఎగ్జామ్స్ అన్నీ కూడా చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల పోవడం వల్ల ఈ టర్న్ తీసుకున్నారు. సో అప్పుడు ఏమైనా జాగ్రత్తలు పడ్డారా? లేదంటే కోచింగ్ తీసుకుందాము, లేదంటే ఎట్లా చదువుదాం ఇలాంటి, ఎందుకంటే ఇందులో మళ్ళీ రెగ్యులర్గా చదివిన సబ్జెక్ట్స్తో పాటు తెలంగాణ మూవ్మెంట్, హిస్టరీ ఇవన్నీ కొత్తగా యాడ్ అవుతాయి. అయితే వీటికి యూట్యూబ్ క్లాసెస్ విన్నాను. ఓకే. యూట్యూబ్ క్లాస్ మేజర్ గా నేను బాగా నమ్మేదంటే మాక్ టెస్ట్ ఉంది. ఎక్కడైతే ఫెయిల్ అయ్యానో దాన్ని గట్టిగా పట్టుకున్నాను. మాక్ టెస్ట్ రాయకపోవడం వల్ల ఎస్ఎస్సిలో నేను ఫెయిల్ అనేది అది ఇక్కడ జరగొద్దు. చాలా మంది ఈ మిస్టేక్ కూడా చేస్తుంటారు. జనరల్గా ఏంటంటే చదువుతారు, కష్టపడి చదువుతుంటారు, అన్ని చేస్తుంటారు, మాక్ టెస్ట్ రాయరు ఫస్ట్, మళ్ళీ రాసిన అనాలసిస్ చేసుకోరు. అనాలసిస్ నుంచి ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ తప్పు తెలుసుకొని దాని మీద వర్కౌట్ చేయని వాళ్ళు చాలా మంది ఉంటారు. సో 100 టెస్టులు రాస్తారు, అయిపోయింది, టెస్ట్ అయిపోయింది, అట్లనే ఉంటారు. ఇంకా అదే అంటారు, అట్లనే చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. బట్ ఎవరైతే ఇప్పుడు అనాలసిస్ చేసుకొని, ఇప్పుడు మీరు చెప్పినట్టు నాకు ఇక్కడ ఈ ప్రాబ్లం అయింది, దాన్ని ఐడెంటిఫై చేసి దాని మీద వర్కౌట్ చేసినప్పుడు డెఫినెట్ గా సక్సెస్ వస్తుంది. అయితే నేను కూడా ఎగ్జామ్స్ కూడా ఒక్క ఇన్స్టిట్యూట్ ని బేస్ చేసుకుని రాయలేదు సార్. ఎందుకంటే ఒక ఇన్స్టిట్యూట్ లో ఒకటే రీసెర్చ్ ఉంటది, ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తుంది. సో నేను 3-4 ఇన్స్టిట్యూట్ లో ఎగ్జామ్ రాస్తున్నాను. మాక్ టెస్ట్ వీక్లీ ఒక ఇన్స్టిట్యూట్ మారి రాస్తుంది. ఓకే. అలా రాయడం వల్ల నాకు చాలా అడ్వాంటేజ్ అయింది. కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఏంటంటే స్టూడెంట్ ఫేవర్ గా ఈజీ క్వశ్చన్స్ ఇవ్వరు. అవును. కొన్ని ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ ని కాన్ఫిడెన్స్ దెబ్బతీయాలని హార్డ్ క్వశ్చన్స్ ఇవ్వరు. ఇలా సో డిఫరెంట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ తోటి టెస్ట్ చేసుకోవాలి. అనాలిసిస్ చేయడం వల్ల నాకు చాలా ఈజీ అయింది. ఓకే. సో ఇప్పటి వరకు అంటే గ్రూప్ 4 ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయింది. సో గ్రూప్ 4 ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ పట్టింది మీకు రిజల్ట్స్ రావడానికి? అప్పుడు అంటే రిజల్ట్ అంటే మనకు రీసెంట్ గానే వచ్చినాయి. ఫస్ట్ రిజల్ట్ అంటే మనకు దాని ఎగ్జామ్ రిజల్ట్ ఎప్పుడు వచ్చినాయి? అప్పుడు కీ రావడానికి 3-4 మంత్స్ తర్వాత. ఓకే. అవును, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కంటే ముందు కీ వచ్చినప్పుడు మీకు అంటే కాన్ఫిడెన్స్ ఉండేనా అంటే అయిపోతుంది అనేది? సో అదే ప్యారలల్ గా చాలా నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మన తెలంగాణలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ నోటిఫికేషన్ వేరే ఏమైనా రాసారా గ్రూప్ 4 కాకుండా? ఎందుకంటే అలా డిఫరెంట్ ఒకే ఎగ్జామ్ కి స్పాట్ అయి ఉండాలి. జనరల్ గా చాలా మంది ఇప్పుడు లాస్ట్ టైం నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 ఇలాంటివి అన్ని వచ్చాయి. బట్ అన్ని రాసారా? అన్ని రాయలేదు. ఓకే, గ్రూప్ 4 రాసారు. ఎందుకంటే నేను మళ్ళీ షిఫ్ట్ అవ్వాలనుకోలేదు. నా డ్రీమ్ ఎప్పటికీ ఎస్ఎస్సి జాబ్. ఓకే. ఎస్ఐ కానిస్టేబుల్ కూడా రాయాలి అప్పుడు, ఇంకా అవన్నీ వద్దాం. రీసెంట్ గా రాసారు, క్లియర్ చేశారు. నేను ఎగ్జామ్స్ రాయడం చాలా ఇష్టపడతాను. ఓకే. ఎగ్జామ్స్ రాస్తేనే మన వాల్యూ, మన ప్రిపరేషన్ వాల్యూ తెలుస్తుంది. నువ్వు ఎంత ప్రిపేర్ అయినావు ఏందనేది నీ మాక్ టెస్ట్ లో, నీ రిజల్ట్స్ లోనే తెలుస్తుంది. సో నేను ఏ ఎగ్జామ్ అయినా లైక్ ఇట్లా నేను ఏదైతే ప్రిపేర్ అయినా దాని పరంగానే రాస్తా సార్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు మ్యాథ్స్ ఉన్న పేపర్ ఎస్ఐలో ఉంటది. సో నా ప్రిపరేషన్ కి అది సెట్ అవుతుంది. సో ఆ ఎగ్జామ్స్ అట్లా. ఓకే. సో మీరు జిఆర్ఎల్ లో చూసుకున్నప్పుడు అంటే మీ స్టేటస్ కానీ అంటే మీ ఆలోచన ఏంటి అప్పుడు? నేను ఫిక్స్ అయిపోయాను, ఖచ్చితంగా నాకు ఈసారి గ్రూప్ 4 వస్తుంది. ఓకే. సో ఈ కాన్ఫిడెన్స్ తోని ఇప్పుడు ఎస్ఎస్సి నేను ఈజీ క్రాక్ చేయొచ్చు. ఇప్పుడు మీ పేరెంట్స్ తోటి మీరు ఎట్లా షేర్ చేసుకున్నారు ఆ మూమెంట్ కావచ్చు? అంటే 100% మనకు ఆ లిస్ట్ లో ఉంటే మనకు ఆల్మోస్ట్ అయిపోతుంది, పోస్టింగ్ వస్తుంది అనేది. కాకపోతే మా పేరెంట్స్ అయినా మేమైనా ఓవర్ ఎక్స్ప్రెసివ్ కాదు. సో ఇలా వచ్చింది అమ్మ, ఇలా వచ్చింది నాన్న, మాక్సిమం జాబ్ వస్తుంది నాకు అనే వేలో ఉన్నాను. నేను ఇక్కడ ప్రిపరేషన్ లోనే ఉన్నాను సార్, వెళ్ళిపోలేదు ఇంటికి కూడా. వాళ్ళకి జస్ట్ ఆన్ ఫోన్ చెప్పినాను. ఓకే. తర్వాత ఎస్ఎస్సి వేరే ప్రిపేర్ మళ్ళీ ఇప్పుడు ఎస్ఎస్సి రీసెంట్ మన 2024 రాశారు. టైర్ 2 మన టైర్ 1 అయిపోయింది, టైర్ 2 రాశారు. ఓకే. అంటే జనరల్ గా ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 16-17 నుంచి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ లో ప్రిపేర్ అవుతూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రగుల్స్ కావచ్చు, అది ఫైనాన్షియల్ కావచ్చు, ఫ్యామిలీ నుంచి కావచ్చు, వేరే వాళ్ళ నుంచి కావచ్చు, మీ ఓన్ గా మీకుండే డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ నుంచి ఆల్మోస్ట్ ఒక సక్సెస్ అయితే 100% వచ్చింది అప్పటి వరకు, జనరల్ లిస్ట్ లో వచ్చినంత వరకు. ఇంకా పోస్టింగ్ రాలేదు. బట్ అప్పుడు మీ పరిస్థితి ఏంటి? అంటే మీ ఆలోచన కావచ్చు, మీ మైండ్ సెట్ ఎట్లా ఉంది? నా మైండ్ సెట్ లో కొన్ని మార్పులు చేసుకున్నాను. ఒకప్పుడు కొన్ని బుక్స్ కొనాలన్నా ఆలోచిస్తుండే నేను, ఫైనాన్షియల్ గా ఆలోచించి బాగా బుక్స్ మీద. అవి కూడా నెగటివ్ పాయింట్స్ ఆఫ్ ఆస్పిరెంట్స్. ఎందుకంటే మనం మంచి బుక్ డెఫినెట్ గా ఉండాలి. ఇప్పుడు ఏమనిపించిందంటే తర్వాత ఇప్పుడు వచ్చింది కదా, సక్సెస్ డెఫినెట్ గా అవుతామని తెలిసినాక కూడా మనం వెనక స్టెప్ అయ్యొద్దు, కొంచెం ఫార్వర్డ్ గా ఆలోచించాలి. ముందు మనకి ఏమైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అన్ని కూడా తీసుకొని మంచి ప్రిపేర్ అవుదామని స్టార్ట్ చేశాను తర్వాత. సో దాని తర్వాత లిస్ట్ వచ్చిన తర్వాత ఎంత టైం పట్టింది అంటే మీకు పోస్టింగ్ రావడానికి? రీసెంట్ గా వచ్చింది పోస్టింగ్. 1 year.
సో మనకు రీసెంట్గానే వచ్చింది పోస్ట్ 1 month అయిందా? డిసెంబర్లో వచ్చిన అపాయింట్మెంట్స్ ఇచ్చారు. సో ఓవరాల్గా అంటే మీ డిగ్రీ కంప్లీట్ అయినప్పటి దగ్గర నుంచి మీకు ఒక సక్సెస్ రావడానికి గ్రూప్ 4 క్రాక్ చేసేంత వరకు సో మీకు బెస్ట్ సపోర్ట్ అనొచ్చు. అది ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఫ్రెండ్స్ రూపంలో కావచ్చు, మీ టీచర్స్ కావచ్చు, అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్. సో 1 or 2 పర్సన్స్ అంటే ఎవరి గురించి చెప్తారు? ఫస్ట్ మా పేరెంట్స్. పేరెంట్స్. డెఫినెట్లీ పేరెంట్స్. పేరెంట్స్ కాకుండా నాకు 2 ఫ్రెండ్స్ ఉన్నారు సార్. జానీ పాషా, సతీష్ అని. ఇద్దరు కూడా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్. వాళ్ళు కూడా క్రాక్ చేశారు. వాళ్ళు క్రాక్ చేశారు. వాళ్ళు నాకు ఎలా ఉండే అంటే మా పేరెంట్స్ నుండి కాకుండా నాకు ఫైనాన్షియల్ కూడా సపోర్ట్ చేయడం, బుక్స్ గిఫ్ట్ గా ఇవ్వడం. సో వాళ్ళ సక్సెస్ స్టోరీని కూడా మన దాంట్లో చేద్దాం ఒకసారి డెఫినెట్గా. ఎందుకంటే మన అంజూస్ అకాడమీలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. సో ఇదొకటేనే కాకుండా సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి అంటే మన ఏపీ, తెలంగాణ, ఆల్ ఓవర్ సెంట్రల్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క స్టూడెంట్ చాలామంది చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ప్లస్ కొన్ని పాయింట్స్ ఎక్కడో దగ్గర ఒకరికి టచ్ అవుతూ ఉంటాయి. సో ప్రతి ఒక్కరికి అన్ని కాకపోవచ్చు, బట్ డెఫినెట్గా యూజ్ అవుతుంది. కంటిన్యూ చేయండి. అయితే వాళ్ళిద్దరు నాకు చాలా, నా బుక్ కొనాలనుకున్నా కొనలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళు నన్ను బాగా అబ్జర్వ్ చేశారు. నన్ను దూరంగా అబ్జర్వ్ చేసి నాకు గిఫ్ట్ రూపంలో బుక్స్ ఇవ్వడం, ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయడం, ఎగ్జామ్స్ కి ఫీజు కట్టి. నేను అన్న డిఫరెంట్ ఇన్స్టిట్యూట్ లో ఎగ్జామ్ రాశాను. వాళ్ళ సపోర్ట్ చాలా ఉంది. ఇలా వాళ్ళు కూడా బాగా హెల్ప్ చేస్తారు. ఈడ హైదరాబాద్ లో ఉన్నానంటే వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు. డెఫినెట్ గా ఫ్యామిలీ తర్వాత ఫ్రెండ్స్. సో కొంతమందికి డెఫినెట్ గా ఫ్రెండ్స్ రూపంలో కూడా చాలా హెల్ప్ అవుతుంది. కాంపిటేటివ్ లో ఉంటే డెఫినెట్ ఫ్రెండ్స్ అనే ఇంపార్టెన్స్ చాలా ఇంపార్టెంట్. అది కూడా చూసింగ్ ఫ్రెండ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. వచ్చినట్టే వాళ్ళు సపోర్ట్ చేయడం, మళ్ళీ పుష్ చేయడం, యూ కెన్ డూ ఇట్ అని చెప్పడం, అవి చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఓకే. సో ఇప్పటివరకు గ్రూప్ 4 క్రాక్ చేశారు, హ్యాపీ. అంటే ఫ్యామిలీ పరంగా కానీ మీరు మీ ఫ్రెండ్స్ అంతా హ్యాపీ. సో ఇప్పుడు పోస్టింగ్ కూడా వచ్చేసింది, చేస్తున్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ అంటే మీరు ఎస్ఎస్సి క్రాక్ చేయడం కూడా ఇంట్రెస్ట్ అది అన్నారు కదా, అంటే ప్రిపరేషన్ ఏమైనా కంటిన్యూ చేస్తున్నారా? నెక్స్ట్ వేరే రూట్లో ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయి? దేనికి ప్రిపేర్ అవుతున్నారు ప్రజెంట్? ఎస్ఎస్సి సిజిఎల్ ప్రిపేర్ అవుతున్నారు. మళ్ళీ క్లాసెస్ చెప్తున్నాను, క్లాసెస్, ట్యూషన్ చెప్తున్నాను, కాంపిటేటివ్ వాళ్ళకే చెప్తున్నాను. ఓకే, వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అనేసి. నా వల్ల రీసెంట్ గా జీడీ కానిస్టేబుల్స్ 3 members అయినారు. ఓకే, జీడీ కానిస్టేబుల్ రీసెంట్ రిజల్ట్స్ వచ్చినాయి. అవును, అలా మంచి టీచింగ్ సైడ్. సో వన్స్ అంటే మీరు క్రాక్ చేశారు కాబట్టి సో మీలాంటి అప్కమింగ్ ఆస్పిరెంట్స్ కి హెల్ప్ అవడం చాలా చాలా మంచిది. సో డెఫినెట్ గా వాళ్ళకి కూడా స్ట్రగుల్ చేశాను, అవి వాళ్ళకి ఉండొద్దు. అంటే నా ఫ్రెండ్ సర్కిల్లో నా దగ్గరకు వచ్చి నేను ప్రిపేర్ అవుతున్నా అని చెప్పిన ప్రతి ఒక్కరికి నా వంతుగా నేను హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను సార్. ఎందుకంటే కాంపిటేటివ్ లో ఉన్నోడికి చాలా బాధలు ఉంటాయి. అందులో ఒక బాధను మనం తీర్చినా కూడా వాళ్ళు సక్సెస్ అవుతారు. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్కి ఇప్పుడు మనం ఈ పర్టికులర్ టర్నింగ్ పాయింట్ అనే ఈ షో చేయడం మెయిన్ పాయింట్ అండి, పాడ్కాస్ట్లు చేయడము. డిఫరెంట్ కైండ్ ఆఫ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి చాలా మంది వస్తుంటారు. సో ప్రతి ఒక్కరికి యాక్సెస్ ఉండదు. అంటే సిటీకి వెళ్ళడము లేదంటే హైదరాబాద్లో వచ్చి కోచింగ్ తీసుకోవడం యాక్సెస్ చాలా మందికి ఉండకపోవచ్చు. సో కొంతమందికి పాసిబుల్ అవుతుంది. అండ్ చాలామంది కోచింగ్స్ ఫీజు పే చేసి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లకు వెళ్ళలేరు. అండ్ ఇట్లాంటి సక్సెస్ అయిన స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండకపోవచ్చు. అంటే వాళ్ళ రూట్లో ఎవరో ఉండొచ్చు, ఆ ఏరియాలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో అలాంటి వాళ్ళందరికీ యూజ్ అవ్వాలనే ఉద్దేశంతో చాలా రోజులు దీని గురించి ఆలోచించి ఎన్నో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పాడ్కాస్ట్ ఉన్నాయి, ఎన్నో డిఫరెంట్ టాపిక్స్ మీద ఉన్నాయి. బట్ ఎక్స్క్లూజివ్గా మన దాంట్లో చేసే ప్రతి ఒక్కటి కూడా ఒక గవర్నమెంట్ ఆస్పైరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పైరింగ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా మనం చేస్తున్నాం. సో మీరు చెప్పినట్టుగా డెఫినెట్గా మీ రూట్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకు ఒక్క పాయింట్ వాళ్ళకి యూజ్ అయినా వాళ్ళ లైఫ్ మొత్తం సెట్ అయిపోతుంది. వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తం అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు సెట్ అయిపోయారు, మీకు జాబ్ వచ్చిందంటే సో మన పాయింట్ కూడా అదే. మనం మొత్తం ఒక 1/2 hour 30 minutes 40 minutes డిస్కస్ చేసే దాంట్లో మీరు చెప్పిన ఒక పాయింట్ విని ఒక్క స్టూడెంట్కి యూజ్ అయినా డెఫినెట్గా దట్స్ ఇస్ టర్నింగ్ పాయింట్ ఆఫ్ హిజ్ లైఫ్. సో అతని లైఫ్కు, అతని ఫ్యామిలీ ఎంటైర్ ఫ్యామిలీకి కూడా డెఫినెట్గా టర్నింగ్ పాయింట్ అయిపోతుంది. సో అది ఇంటెన్షన్. అంటే మీరు కూడా డెఫినెట్గా మీ దగ్గరికి ఎవరు వచ్చినా కూడా అట్లాంటి గైడెన్స్ ఇవ్వడం అనేది మంచి ఆలోచన, మంచి పాయింట్. సో ఇప్పుడు మీరు కంటిన్యూషన్ ప్రిపరేషన్ చేస్తున్నా అంటున్నారు. సో చేయండి, దానికి కూడా ఆల్ ది బెస్ట్. అండ్ మీ పర్సనల్ ప్రిపరేషన్ పక్కకు పెడితే ఇప్పుడు చాలామంది అప్కమింగ్ ఆస్పిరెంట్స్ ఉంటారు, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తుంటారు. మన తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, అన్ని ప్రిపరేషన్ అనేది కామన్. సో అన్ని రకాల ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటారు. సో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఫస్ట్ పాయింట్ ఏంటంటే
కోచింగ్ కంపల్సరీయా అంటే మీ దాంట్లో నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం మీరైతే కోచింగ్ తీసుకోలేదు, బట్ ప్రిపరేషన్ స్టాండర్డ్ గా చేశారు, ఎగ్జామ్స్ రాశారు. బట్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి. సో ప్రిపరేషన్ కంపల్సరీయా లేదంటే సెల్ఫ్ ప్రిపరేషన్ సరిపోతుందా? సెల్ఫ్ ప్రిపరేషన్ చేస్తే అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ ఏంటి? కోచింగ్ తీసుకుంటే ఎట్లా ఉండాలి వాళ్ళు, రైట్? మాక్ టెస్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? వీటి మూడింటి మీద కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ స్టూడెంట్స్ కి యూజ్ అయ్యే విధంగా చెప్పండి, అప్కమింగ్ ఆస్పిరెంట్స్. ఇప్పుడు సెల్ఫ్ గా ప్రిపేర్ అయినా పర్లేదు, కోచింగ్ తీసుకున్నా పర్లేదు, డిపెండ్స్ ఆన్ స్టూడెంట్స్ అండి. సెల్ఫ్ గా ప్రిపేర్ అయ్యి కాన్ఫిడెంట్ గా కూర్చోగలగాలి. ఖాళీ కోచింగ్ లో పైసలు కడితే ఏం రాదు. అట్లా కదా సార్, రెండు ఉంటాయి, రెండు బేస్ అయ్యి ఉంటాయి. నేను అనేది ఏంటంటే సెల్ఫ్ గా ప్రిపేర్ అయ్యేటోడికి కాన్సెప్ట్ వైజ్ వస్తుంది. సెల్ఫ్ గా ప్రిపేర్ అయితే కాన్సెప్ట్ వైజ్ గా సబ్జెక్ట్ వస్తుంది. అదే ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయితే షార్ట్ కట్ వేలో ఇన్ టైమ్ లో క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలనే కాన్సెప్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇప్పుడు మనకి 2 హ్యాండ్స్ ఎంత ఇంపార్టెంట్, నా ఉద్దేశంలో 2 హ్యాండ్స్, ఇప్పుడు ఒక హ్యాండ్ లేకపోయినా వర్క్ జరుగుతుంది కానీ స్లో జరుగుతుంది. అలానే మనకి ఈ 2 హ్యాండ్స్ ఎంత ఇంపార్టెంట్, కోచింగ్ అండ్ సెల్ఫ్ ప్రిపరేషన్ రెండు అయితే కంపల్సరీ. ఫస్ట్ ఈ కోచింగ్ లో నువ్వు ఎంత కాన్సెప్ట్ ఓరియంటెడ్ నేర్చుకుంటావో ఇది అంత ఇంపార్టెంట్. ఈ ఇన్స్టిట్యూట్ లో వాళ్ళు నేర్పించే షార్ట్ కట్స్, షార్ట్ ట్రిక్స్ చాలా ఇంపార్టెంట్. నీకు ఇచ్చే 100 క్వశ్చన్స్ లో అన్ని క్వశ్చన్స్ షార్ట్ ట్రిక్స్ రావు, అన్ని క్వశ్చన్స్ కాన్సెప్ట్ బేస్డ్ చేస్తే టైం సరిపోదు. సో అలా అని నువ్వు షార్ట్ కట్స్ రాలేదని క్వశ్చన్స్ వదిలేయడానికి లేదు, అలా షార్ట్ కట్ రాలేదని కాన్సెప్ట్ పెట్టి చేయకుండా టైం ఎక్కువ తీసుకుంటుందని ఆగదు. సో మనం క్వశ్చన్స్ ని ఎలా చూడాలంటే కొన్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్ చేయాలి నీ నాలెడ్జ్ ప్రకారం, కొన్ని ఇన్స్టిట్యూట్ లో ప్రొవైడ్ చేసే షార్ట్ ట్రిక్స్ యూజ్ చేయాలి. అలా కాంబినేషన్ లో ఉంటేనే మనం అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలం. అది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నా ఫ్రెండ్స్ లో కోచింగ్ జస్ట్ కోచింగ్ తీసుకున్నారు వాళ్ళు, వాళ్ళకి షార్ట్ కట్సే వచ్చు. ఇన్ కేస్ వాళ్ళు షార్ట్ కట్ మిస్ అయితే ఆ క్వశ్చన్ స్కిప్ చేస్తారు. అర్థమైంది. అలా నేను బేసిక్ కాన్సెప్ట్స్ తెలియకపోవడం వల్ల కాన్సెప్ట్ తెలియదు. ఇప్పుడు ఇన్స్టిట్యూట్స్ ఎలా ఉన్నాయంటే బేసిక్ కాన్సెప్ట్ మీద కాన్సంట్రేషన్ తగ్గించారు. ఏదున్నా షార్ట్ కట్స్, ఎక్కువ షార్ట్ కట్ ఎవరు చెప్తే వాళ్ళు బెస్ట్ అని ఫీల్ అవుతున్నారు, కానీ కాన్సెప్ట్ అనేది లైఫ్ లో ఇంపార్టెంట్. సో రెండు ఇంపార్టెంట్. నా ఉద్దేశంలో రెండు ఇంపార్టెంట్. కొన్నిసార్లు క్వశ్చన్స్ కూడా అదే ప్యాటర్న్ లో ఇవ్వరు కదా. రెండిట్లలో నాలెడ్జ్ ఉంటే ఈజీగా చేయడం ఈజీ అయిపోతుంది. ఎస్పెషల్ గా ఎస్ఐ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం డెఫినెట్ గా కాన్సెప్ట్ ఓరియంటెడ్ మ్యాథమెటిక్స్ నేర్చుకోవాలి, తర్వాతనే షార్ట్ కట్స్. కానీ ఇప్పుడున్న ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఫస్ట్ షార్ట్ ట్రిక్స్ అలవాటు పడి తర్వాత కాన్సెప్ట్ రమ్మంటే రాలేకపోయి ఫెయిల్ అయిపోతున్నారు, వాళ్ళే సక్సెస్ కాలేకపోతున్నారు. నేను అబ్జర్వ్ చేసిన ఎందుకంటే ఎస్ఐ పేపర్ ఎలా హార్డ్ గా ఉంటది, హార్డ్ ఈజీ రెండు ఉంటాయి, అది కనిపెట్టలేదు. హార్డ్ ఉన్న క్వశ్చన్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ చేసిన 1 క్వశ్చన్ కి 2 minutes తీసుకున్నా పర్లేదు, 1 mark వస్తుంది. స్కిప్ చేయొద్దు. ఈజీ క్వశ్చన్ ని నువ్వు షార్ట్ కట్ లో చేసి 30 seconds చేస్తే ఈ 2 questions బ్యాలెన్స్ అయిపోతుంది. అందువల్ల సక్సెస్ అయ్యేటోళ్ళు ఇలా చేస్తున్నారు. సక్సెస్ కాని వాళ్ళు ఓన్లీ ఇన్స్టిట్యూట్ ని నమ్ముకొని ఆ ప్యాటర్న్ లో ఉన్న క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తున్నారు, లేదంటే లేదు. నా ఉద్దేశంలో మాత్రం రెండు ఇంపార్టెంట్ అండి. మాక్ టెస్ట్ అనేది ఇంకా హార్ట్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ సక్సెస్ కి. నువ్వు ఏం చేసినా మాక్ టెస్ట్ రాయడం ఒక్కటి కాదు, రాసిన తర్వాత అనాలిసిస్ చేసుకోవాలి. అనాలిసిస్ చేసుకోవడం అయినా ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవడం, మనం ఎక్కడ మిస్ చేసినాం అవి మన బుక్ లో ఉన్నదా లేదా చూసుకోవాలి, మనం ప్రిపేర్ అయినామా లేదా. ప్రిపేర్ అయితే ఎందుకు అటెంప్ట్ చేయలేకపోయినా, లేదు అంటే ఆ పాయింట్ యాడ్ చేసుకోవడం. షార్ట్ నోట్స్ అని మాక్ టెస్ట్ రాసినాం అంటే నువ్వు సపరేట్ నోట్స్ పెట్టుకోవాలి, ఏమైతే మిస్ అవుతున్నా అవన్నీ యాడ్ చేసుకుంటూ పోవాలి మన షార్ట్ నోట్స్. అది చాలా ఇంపార్టెంట్. చాలా మంది అంటే ఇప్పుడు సెల్ఫ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఆ సెల్ఫ్ షార్ట్ నోట్స్ ఏదైతే ప్రిపేర్ చేస్తారో దానికి నువ్వు మాక్ టెస్ట్ అనాలిసిస్ క్వశ్చన్స్ యాడ్ చేసుకుంటూ పోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నీది మిస్ అయినట్టే కదా, నువ్వు ఎగ్జామ్ లో రాలేదంటే ఆ పాయింట్ నీ దాంట్లో మిస్ అయింది కాబట్టి అడిషనల్ యాడ్ చేసుకుంటూ వెళ్తే చాలా యూజ్ అవుతుంది రివిజన్. సో జనరల్ గా చాలా మంది ఆస్పిరెంట్స్ అంటే కొన్ని యూపీఎస్సీ లెవెల్ ఎగ్జామ్స్ కావచ్చు, ఈవెన్ ఇప్పుడు ఎస్ఎస్సీకే కానీ మన టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కానీ ఈ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు 12 hours ప్రిపేర్ అవ్వాలి ఫర్ డే, 15 hours ప్రిపేర్ అవ్వాలి, 18 hours ప్రిపేర్ అవ్వాలి, ఇట్లాంటి టాపిక్స్ కూడా చాలా మంది స్టూడెంట్స్ ఉంటుంది. బట్ కొంతమంది ఏం చేస్తారంటే ఓన్లీ ఎగ్జామ్ ముందల, ఎగ్జామ్ డేట్స్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ చేసి ఆ పర్టికులర్ 1 month ఎక్కువ టైమ్స్ ప్రిపేర్ అవ్వడము. సో ఎట్లా చేయాలంటే లాంగ్ టర్మ్ ఉండాలా, లేదంటే ఈ 18 hours 12 hours ఇది కంపల్సరీయా, ఎట్లుంటుంది? అవర్స్ బేస్డ్ అనేది డిపెండ్స్ ఆన్ క్యాండిడేట్. నువ్వు 7 hours అవుతావు, 8 hours అవుతావు అనేది అది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ చదివిన అవర్స్ ఎలా చదువుతున్నావు, ఎంత కాన్సన్ట్రేషన్ తో చదువుతున్నావు, ఎంత హార్డ్ గా చదువుతున్నావు, ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నావు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు చదువుతారు 18 hours చదివే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, కానీ యూజ్ లేదు దానివల్ల. అలా వద్దు. నేనేం చెప్తున్నా అంటే కాన్సన్ట్రేషన్ అనేది ఇంపార్టెంట్. మనం చదివిన మినిమం లిమిటెడ్ అవర్స్ అయినా పర్లేదు కానీ కాన్సన్ట్రేషన్ తోనే చదవాలి. అలా
సపరేట్ టైమింగ్ అనేది మ్యాటర్ కాదు. అదే సక్సెస్ ఆస్పిరెంట్ 18 అవర్స్ చదివినట్టు మనం ట్రై చేయడం కూడా తప్పైపోతుంది. అందరికి సేమ్ వర్కౌట్ కాదు, ఒకరికొకరు సేమ్ ఉండదు కాబట్టి అవర్స్ అనేది ఒకరిని చూసి ఒకరు పెట్టుకోవడం కాదు. సో ఒక్కొక్కరికి వర్కౌట్ అవుతుంది. మనం వెళ్ళిపోవద్దండి స్టడీ. ఫ్రెండ్ వచ్చాడంటే మనం రావద్దు. నీ ఇంట్రెస్ట్ తో నువ్వు రావాలి, నీ ఇంట్రెస్ట్ తో నువ్వు వెళ్ళాలి. అందుకని ఎందుకంటే ఫ్రెండ్ కి కొంచెం తక్కువ చదువు వస్తుంది, ఎక్కువ గంటలు కూర్చొని నువ్వు అట్లా కూర్చొని టైం వేస్ట్ చేయొద్దు కదా. అలా నువ్వు వేరే వర్క్ చేసుకోవాలి, వేరే సబ్జెక్ట్ ని స్టార్ట్ చేయాలి. అలా అని ముందు వెళ్ళిపోవడం, ఒకరితో కంపేర్ చేయొద్దండి. కాంపిటేటివ్ లో మాత్రం డెఫినెట్ గా నీ ఓన్ స్ట్రాటజీస్, నీ ఓన్ ప్రిపరేషన్ ప్లాన్స్ నీకు ఉండాలి, డెఫినెట్ గా ఉండాలి. ఇంకొకటి జనరల్ గా ఇప్పుడు ఒక కొత్తగా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుదామని రీసెంట్ గా డిగ్రీ కంప్లీట్ అయ్యో లేదంటే ఫైనల్ ఇయర్ లో ఉన్న వాళ్ళు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని సో వాళ్ళకి ఐడియల్ టైం అంటే ఎన్ని మంత్స్ కానీ లేదంటే బేసిక్ ప్రిపరేషన్ ఎట్లా చేయాలి, కొన్ని వాళ్ళకు కొన్ని టిప్స్. న్యూ ఆస్పెక్ట్ ఎవరైతే కాంపిటేటివ్ ఆస్పెక్ట్ రావాలో వాళ్ళు మినిమం బేసిక్ నాలెడ్జ్ కోసం మాత్రం 6 months ఈజీగా పడుతుంది. మినిమం లైక్ గ్రూప్స్ అయితే మాత్రం 6 months. నీకు ఏ సబ్జెక్ట్ ఉందని తెలవడానికి 6 months పడుతుంది. డెఫినెట్ గా 6 months నువ్వు బుక్స్ మీద అనాలిసిస్ చేయడం చాలా ఇంపార్టెంట్. తర్వాతనే నీకు ఒక ఐడియా వస్తుంది, ఎగ్జామ్ ఏంటి, ఎగ్జామ్ లో ఏం అడగబోతుంది అనేది తెలవాలని మినిమం 6 months పడుతుంది. అలా సో వాళ్ళు ఎవరైతే కాంపిటేటివ్ వస్తారో డెఫినెట్ గా ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఫేస్ చేసిన అయితే ఓపిక పరీక్షిస్తాను. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ నీ ఓపికను పరీక్షిస్తారు. నువ్వు ఆ ఓపికతో ఉన్నావంటే సక్సెస్ డెఫినెట్ గా వస్తుంది. 1 year 2 years అనేది పక్కన పెడితే విత్ ఇన్ మంత్ రావచ్చు. 1 year చాలా మంది ఆస్పిరెంట్స్ కొన్ని మంత్స్ ప్రిపేర్ అవుతుంటారు, లేదంటే కొన్ని ఒక 1 year ప్రిపేర్ అయ్యి కిట్ అవుతుంటారు. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఎక్కువ ఉంటారు. ఫిట్ అవుతారు, వాళ్ళకి నెక్స్ట్ మీన్స్ రావచ్చు చెప్పలేము. అలా ఉండదు, అలా ఉంటే కష్టమైపోతుంది. ఈ 2 years ఎఫర్ట్స్ వేస్ట్ చేయొద్దు ఎవరైనా. చాలా ఇన్స్పైరింగ్ పాయింట్స్ కవర్ చేశారు. అంటే ఇప్పటివరకు అంటే అన్ని ఇయర్స్ మీరు సస్టైన్ అవ్వడం కానీ స్టూడెంట్స్కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఏంటనేది. సో ఫైనల్గా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆస్పిరెంట్స్కి మీ సైడ్ నుంచి మీ కంప్లీట్ జర్నీ కావచ్చు, మీ సరౌండింగ్లో ప్రిపేర్ అయిన మీ ఫ్రెండ్స్ నుంచి మీరు చూసిన పాయింట్స్ కావచ్చు, సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి యూజ్ అయ్యే కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ మీ సైడ్ నుంచి, టిప్స్ అనొచ్చు, సజెషన్స్ అనొచ్చు, ఏమొచ్చు, స్టూడెంట్స్ కేసెస్ ఏం చెప్తారు? ఫస్ట్ మనం ఏ ఎగ్జామ్ రాయడానికి వస్తున్నాం అనేది క్లారిటీ ఉండాలి. ఓకే, ఏ ఎగ్జామ్ రాయడానికి వస్తున్నాం, కాంపిటేటివ్ లో ఏది ఎంచుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎంచుకున్న ఎగ్జామ్ కి తగిన బుక్స్ ఉండాలి, మనకి రిఫరెన్స్ బుక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్ పాయింట్, ఫస్ట్ నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎంచుకోవాలి. ఎస్ఎస్సీనా క్లియర్లీ ఎస్ఎస్సీ, రైల్వేనా క్లియర్లీ రైల్వే, గ్రూప్స్ అలా ఉండాలి. ఇలా ఏంటంటే ఉన్నప్పుడు కొన్ని మిక్స్డ్ ఉంటాయి సార్. ఇప్పుడు రైల్వే అండ్ ఎస్ఎస్సీ కంబైన్ గా చదువుకోవచ్చు, గ్రూప్స్ కంబైన్ గా చదువుకోవచ్చు. ఇలాంటివి ఎంచుకోవడం ఇంపార్టెంట్. దీని తర్వాత రిఫరెన్స్ బుక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. రిఫరెన్స్ బుక్స్ ఎప్పుడు కూడా స్టాండర్డ్ బుక్స్ తీసుకోవాలి. స్టాండర్డ్ ఈ రెండు, ఫస్ట్ ఏ జాబ్ రాయాలనుకుంటుంది, తర్వాత రిఫరెన్స్ బుక్స్. వీటి తర్వాత నువ్వు ఫస్ట్ సెల్ఫ్ స్టడీగా చేయాలి. ఆ బుక్స్ ని సెల్ఫ్ స్టడీ చేయాలి వితౌట్ కోచింగ్. ఫస్ట్ లెవెల్ సెల్ఫ్ స్టడీ చేయాల్సిందే. అట్లీస్ట్ 1 month అన్న అసలు ఏందనేది తెలుసుకోవాలి. తర్వాత నీకు తెలిసిపోతుంది నేను డెఫినెట్ కోచింగ్ జాయిన్ అవ్వాలని నా వల్ల, దాన్ని బట్టి డిసైడ్ అవ్వాలి. సో వాళ్ళ ఎగ్జామ్ డిసైడ్ అయిన తర్వాత బేసిక్ సిలబస్ ఏముంది, సబ్జెక్ట్స్ ఏమున్నాయి, ఒక బేసిక్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత అప్పుడు కోచింగ్ మిగతా వాటి గురించి ఆలోచించాలి. అవి లేకుండా డైరెక్ట్ కోచింగ్ లో జాయిన్ అయినా కూడా కన్ఫ్యూజన్ అవుతుంది. అలా కన్ఫ్యూజ్ అయినామంటే మాత్రం ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉంటాం. కాంపిటేటివ్ వాళ్ళు ఎలా ఉంటది అంటే లూప్ హోల్ లాగా ఉంటది. ఒకసారి అందులో దిగినామంటే అటు వెళ్తాం ఇటు వెళ్తాం, ఆ ఎగ్జామ్. సో క్లియర్ స్ట్రాటజీ లేకపోతే మాత్రం అది అయితేనే ఉంటుంది, రిపీట్ అవుతూనే ఉంటుంది. న్యూక్లియర్ చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతూనే ఉంటుంది. సో మీరు ఏదైతే నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో సో దానికి ఆల్ ది బెస్ట్, అండ్ పక్కా కూడా క్రాక్ చేయాలని కోరుకుంటున్నా. సో మళ్ళీ క్రాక్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మనం కలుస్తాం, ఇట్లాంటి ఇంటర్వ్యూస్ కావచ్చు, పాడ్కాస్ట్ మళ్ళీ చేద్దాం. అండ్ మీరు చెప్పినట్టుగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆస్పిరెంట్స్కి ఎవరైతే మీ సరౌండింగ్స్లో మీకు కాంటాక్ట్ చేస్తారో హెల్ప్ చేయండి. సో మన ఈ టర్నింగ్ పాయింట్ పాడ్కాస్ట్ షో ద్వారా కూడా మనం కూడా డిఫరెంట్ ఆస్పిరెంట్స్ని పిలిచి ఇలాంటి స్టోరీస్ని అన్లాక్ చేసి ప్రతి ఒక్క స్టూడెంట్కి యూజ్ అయ్యే విధంగా మనం ప్లాన్ చేస్తున్నాం. సో డెఫినెట్గా వాళ్ళకి కూడా చాలా చాలా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ మీకు ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. సో గైస్, ఈ నరేష్ దగ్గర నుంచి మనం చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చూసినాం. సో వెరీ పూర్ అండ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఎన్నో ఒడిదుడుకులను ఫేస్ చేస్తూ, డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తూ, ఫ్యామిలీ ఫైనాన్షియల్ ఇష్యూస్ని ఫేస్ చేస్తూ, చిన్న చిన్న జాబ్స్ చేసుకొని ఒక 1-2 years ఆ అమౌంట్ తోటి బుక్స్ అవన్నీ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఎట్లాగైనా ఒక జాబ్ తెచ్చుకోవాలి, ఫ్యామిలీకి సపోర్ట్ అవ్వాలనేది మల్టిపుల్ ఇయర్స్ ప్రిపేర్ అవుతూ మల్టిపుల్ ఫెయిల్యూర్స్ను చూసి
అక్కడ కూడా మనం ఆగిపోకుండా కంటిన్యూస్ గా ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూ ఫైనల్ గా సో గ్రూప్ 4 ఫస్ట్ అటెంప్ట్ లోనే క్రాక్ చేసి దానికంటే ముందు డిఫరెంట్ ఎగ్జామ్స్ రాశాడు, ఫెయిల్ అయ్యారు. బట్ అక్కడ కూడా నేర్చుకున్న దాంతో అక్కడ ఏమైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడో, ఏమైతే మిస్టేక్స్ అనేవి వాటిని రెక్టిఫై చేసుకొని అవి రిపీట్ అవ్వకుండా అలాంటి వాటి మీద వర్కౌట్ చేసి ఫైనల్ గా గ్రూప్ 4 సాధించారు. రీసెంట్ గానే పోస్టింగ్ కూడా వచ్చింది, జాబ్ చేస్తున్నారు. సో మీరు కూడా ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నట్టు డెఫినెట్ గా ఇలాంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్ నుంచి మీకు కావాల్సిన పాయింట్స్ మీరు తీసుకొని 100% మీ సక్సెస్ ని మీరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం. సో అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, డెఫినెట్ గా మీకు మనం గైడెన్స్ ఇస్తూనే ఉంటాం. సో ఆల్ ది బెస్ట్ గైస్, థ్యాంక్ యూ.